హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన హ్యాండ్ బ్యాగ్ కుట్టుకుందామండి. అయితే నా దగ్గర ఈ క్లాత్ మిగిలిందండి బ్లౌజ్ కుట్టగా. అన్నీ వేస్ట్ క్లాత్లే, నేనేమి కూడా కొత్తవి కొని కుట్టట్లేదండి. ఇంట్లో ఉన్న క్లాత్లే. 27 అంగుళాలు పొడవు ఉందండి. ఇది వెడల్పు వచ్చి 15 అంగుళాలు ఉందన్నమాట. ఈ క్లాత్తో ఒక మంచి బ్యాగ్ కుట్టుకుందామండి. నాకు అది చూడగానే అనిపించింది ఒక బ్యాగ్ అయితే సరిపోతుందని. ఒక అందమైన బ్యాగ్ కుట్టుకుందాం ఈ క్లాత్ తోటి. ఇప్పుడు దీనికి లైనింగ్లు చూద్దామండి. లైనింగ్లు కూడా నా దగ్గర ఒక శారీ అండి, లెనిన్ కాటన్ శారీ ఉంటే దానిలో బ్లౌజ్ నేను కుట్టుకోలేదు. నేను చాలా వరకు బ్లౌజులు కుట్టుకోనండి. అది కొంచెం పలచగానే ఉంటుందండి, కానీ చిరగదు. అందుకే ఆ క్లాత్ని మనం డబల్ వేసాం అనుకోండి, లోపల లైనింగ్ కింద స్టిఫ్గాను ఉంటుంది, చక్కగా కలర్ కూడా బాగా కనిపిస్తుందండి. ఇదంతా నెట్టే కదండి, నెట్ మీద ఎంబ్రాయిడరీ అనమాట. నేను ఏదో బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు ఈ ముక్క మిగిలిందండి. ఆ ముక్కతో ఇప్పుడు మనం బ్యాగ్ కుట్టేద్దాం. ఈ లైనింగ్లు వేసి మనం కుట్టుకోవాలండి. ఫస్ట్ 2 లైనింగ్లు కలిపి కుడుతున్నానండి. ఇదిగోండి ఇలా చక్కగా 2 లైనింగ్లు జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ 4 వైపులా కుట్టి వేసేసుకోవాలండి. నేను ఒకవైపు కుట్టి చూపిస్తున్నాను మీకు, 4 వైపులా కూడా అలాగే కుట్టి వేసేసుకోండి. చక్కగా 2 లైనింగ్లు అటాచ్ చేసేసుకోవాలండి. ఇలా 2 లైనింగ్లు అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నెట్ క్లాత్ దానిపైన పెట్టి అటాచ్ చేసుకోవాలండి. ఇది కూడా 4 వైపులా మనం చక్కగా నీట్గా కుట్టుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకంటే లైనింగ్కి దీనికి కొంచెం తేడా వస్తుంది. అవి మనం కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చండి. సమానంగా పెట్టుకుని కుట్టుకోవాలి. కొంచెం చిన్న కొద్దిగా ఇలా వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైనింగ్లు నెట్ క్లాత్ అటాచ్ చేసేసుకున్నాం కదండి. వాటిని చక్కగా మనం ఏం చేయాలంటే డబల్ ఫోల్డ్ చేయాలండి. డబల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఓపెన్స్ లేని వైపు అండి మన వైపు పెట్టుకోవాలి. సమానంగా మడత పెట్టుకుని మధ్యకి మడత పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ ఓపెన్స్ లేని వైపు ఉంటుంది చూసారా, అటువైపు ఒకవైపు 2 అంగుళాలు, అటుపక్క 2 అంగుళాలు బాక్స్ లాగా గీసుకుని దాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాగ్ వెడల్పు రావడం కోసం. దానికోసం మనం ఇటు 2 అంగుళాలు అటు 2 అంగుళాలు పెట్టేసి ఆ క్లాత్ కట్ చేసుకోవాలి. సేమ్ అలాగే రెండో పక్క కూడా కట్ చేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక పక్క క్లాత్ అండి, అంటే మనం కట్ చేసాం చూసారా బాక్స్ టైప్లో, అలా కాకుండా పై భాగంలో 3 అంగుళాల వెడల్పుతో పొడుగ్గా కట్ చేసుకోవాలండి. క్లాత్ 2 వైపులా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 2 వైపులా మనం జిప్పు అటాచ్ చేస్తాం, దానికోసం అనమాట. ఇదిగోండి జిప్పు అటాచ్ చేయాలి. ఈ జిప్పు అటాచ్ చేయడం మీకు నేను చాలా వీడియోల్లో చూపించానండి. ఫస్ట్ ఆ క్లాత్ మీద జిప్పుని తిరగేసి కుట్టుకోవాలండి. ఇలా తిరగేసి తిన్నగా చివరి వరకు చక్కగా సమానంగా కుట్టేసుకోవాలన్నమాట. జిప్పు కరెక్ట్ సైజు లేకపోతే ఏ మధ్యగో లాక్కునో జిప్పు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి, సూది పడకుండా అనమాట. ఇప్పుడు దీని మీద ఈ క్లాత్ అండి, ఇది కూడా ఏదో శారీలో మిగిలిన క్లాతే. దానికి కూడా నేను బ్లౌజ్ కుట్టుకోలేదు, ఆ క్లాత్ ఉంది, అది వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే జిప్పు పోగులు రాకుండా అండి. ఈ జిప్పు తిరగేసి కుట్టాం కదా, దాని మీద ఈ లైనింగ్ క్లాత్ని మనం కుట్టేసుకోవాలి. తిన్నగా పెట్టుకుని కుట్టి వేసేసుకోవాలండి. వేసుకుంటే చక్కగా మనకి ఇలా విడదీసినప్పుడు మనకి పోగులు రావండి. జిప్పు అటు ఇటు లాగినప్పుడు పోగులు రావు. ఇప్పుడు దాన్ని లోపలికి మడిచేసి పైన కూడా ఒక తిన్నగా ఒక కుట్టు వేసేసుకోవాలండి. అప్పుడు క్లాత్ కదలకుండా ఉంటుంది, మనకి జిప్పులో పీచులు అవి పడకుండా ఉంటుందండి. అందుకోసం అనమాట ఇలా మనం వేసేసుకోవాలి. జిప్ అటాచ్ చేయడం ఇప్పటికే మీకు బాగా వచ్చే ఉంటుందండి, ఎందుకంటే నేను నైటీలకి అటాచ్ చేసి చూపించాను, బ్యాగులకి అటాచ్ చేసి చూపించాను. కాబట్టి జిప్పు కుట్టడం దాదాపుగా నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ వచ్చిందని అనుకుంటున్నానండి. ఇలా కుట్టుకోవాలండి చివరి వరకు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా కుట్టేసుకోవాలండి. ఒకవైపు కుట్టాం కదా, అలాగే రెండో వైపు కుట్టాలి. ఈ మధ్యలో జాయింట్ పడిందండి, అంటే క్లాత్ మిగిలిన క్లాత్ని కుడుతున్నాను కదండి, అదనమాట. ఇలా కుట్టేసుకోవాలి. ఒక క్లాత్ అంతా మొత్తం అటువైపు ఇటువైపు కూడా మనం కుట్టుకోవాలి. అప్పుడే మనకు పీచులు రాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు ఇది కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ 3 అంగుళాల క్లాత్ ఉంది చూసారా, అది కూడా ఆ పైన అటాచ్ చేసుకోవాలండి. జిప్పు మీద 3 అంగుళాల వెడల్పుతో పొడుగ్గా మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా పెట్టి కుట్టేసుకోవాలి. అక్కడ కూడా మనకి పీచులు రాకుండా ఏం చేయాలి అంటే, అక్కడ కూడా ఈ వైట్ లైనింగ్ క్లాత్ లాంటిది వేసాను చూసారా, చారలు ఉన్నది, గోల్డ్ చారలది, అది కూడా మనకి దాని మీద పెట్టి కుట్టుకోవాలి. ఇటువైపుకి పెట్టి కుట్టుకోవాలన్నమాట. అలా వేసి కుట్టుకుంటే అంటే అటు తిప్పేసరికి ఇంక పీచులు రావన్నమాట. ఈ 2 క్లాతులకి మధ్యలో జిప్పు ఉండిపోతుందండి, అందుకోసం మనం అలా కుట్టాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి, మనం కట్ చేసుకోవాలి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో జిప్పు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది చూడండి, దీన్ని మనం చక్కగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టి కుట్టేసేటప్పుడు కుట్టేసుకున్నా, ఎక్స్ట్రా వచ్చినప్పుడు కట్ చేసేసుకోవచ్చండి, దానివల్ల మనకే ఇబ్బంది ఉండదు. చూడండి జిప్పు ఎంత నీట్గా వచ్చిందో, ఇటువైపు అంతా చక్కగా వచ్చేసింది చూసారా. జిప్పు కూడా ఫ్రీగా మూవ్ అవుతుందండి, ఏ పీచులు అడ్డం రావన్నమాట.
అలా కుట్టుకోవాలి. అలాగే అటువైపు కూడా మనం ఆ 3 అంగుళాల క్లాత్ని కూడా అటాచ్ చేసేసుకుందాం. ఇటువైపు కూడా సేమ్ అండి అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాళ్ళు వేయడానికండి, బ్యాగ్కి తాళ్ళు వేయడానికి నెట్ క్లాత్కి మధ్యలో లైనింగ్ ఉంది కదండి, అదే పెట్టాను. పెట్టి చూడండి ఒక 1 ఇంచ్కి తక్కువే వెడల్పుతో థ్రెడ్స్ కుట్టేశానండి. 23 అంగుళాలు పొడవు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సెంటర్ మనం ఒక కట్టు పెట్టుకోవాలండి ఈ బ్యాగ్ క్లాత్కి. పెట్టుకుని అటు 3 అంగుళాలు ఇటు 3 అంగుళాలు పెట్టుకుని ఆ 3 అంగుళాల దగ్గర ఈ తాళ్ళు కుట్టుకోవాలండి. తాడు తిరగబడకుండా చక్కగా అలా తిప్పి అటువైపు ఇటువైపు కూడా కుట్టు వేసేసుకోవాలండి. తాడు మీద చక్కగా నీట్గా వేసేసుకోవాలన్నమాట కుట్టు. చూసారా? అప్పుడు హ్యాండిల్స్ కదలకుండా ఉంటాయండి, బ్యాగ్ హ్యాండిల్స్ ఇవి. ఇటుపక్క అటుపక్క కూడా నేను అలాగే అటాచ్ చేశానండి. జిప్పు మూడోది కూడా అదే కలర్ లేదండి, ఉన్నదే వేసేస్తున్నాను. వేస్ట్ వాటితోనే కుట్టేస్తున్నానండి. బ్యాగ్ అయితే అందంగానే వస్తుంది. అప్పుడు జిప్పుని కూడా మనం ఆ తాళ్ళ మీద పెట్టి కుట్టేసుకోవాలండి. ఇప్పుడు డబల్ స్టిచ్ పడింది చూసారా తాళ్ళ మీద, హ్యాండిల్స్ మీద, అవి గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు మనం మళ్ళీ అదే లైనింగ్ క్లాత్ని జిప్పు మీద పెట్టి ఇంతకుముందు ఎలా కుట్టుకున్నామో అలా కుట్టేసుకుని ఈ పైన కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ జిప్పు క్లాత్ హ్యాండిల్స్ దగ్గర క్లాత్ అటాచ్ చేసేటప్పుడు అండి హ్యాండిల్స్ అనేవి లోపలికే ఉండాలి. చూసారా? మూడో స్టిచ్ కూడా పడుతుంది. ఇలా మనం కుడితే అండి ఇది హ్యాండిల్స్ కూడా కదలకుండా చక్కగా మనం కొంచెం అంటే వెయిట్ ఫోన్లో అలాంటివి వేస్తాం కదండి, మరీ హ్యాండ్ బ్యాగ్లో అంటే మరీ బరువులు పెట్టేయం, కానీ అలా పెట్టుకుని కుట్టుకున్నా సరే మనకి నీట్గా వస్తుందండి. హ్యాండిల్స్ కూడా తొందరగా ఊడిపోవు అనమాట. ఈ రెండో పక్క జిప్పుకు మాత్రం ఆ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది చూసారా, దాన్ని మడిచి కుట్టాలండి పైన. ఈ కుట్టిన తర్వాత డబల్ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండిల్స్ జిప్పు వైపుకు ఉండాలండి, ఉండేటట్టు పెట్టుకుని క్లాత్ని జాగ్రత్తగా అడుగున పడకుండా అడ్జస్ట్ చేస్తూ కుట్టాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూసారా? అలాగనమాట అడుగు క్లాత్ లాక్కుంటూ పైన కుట్టు వేసుకోవాలి. అలా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రా లైనింగ్ ఉంది చూసారా, బాక్స్లా కట్ చేసిన దగ్గర, అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ 2 అటాచ్ చేసుకోవాలండి. చక్కగా నీట్గా కుట్టేసుకోవాలండి. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవాలి 2 వైపులా కూడా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని జిప్పుల్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా జిప్ అటాచ్ ఎక్కువ ఉంది, అది కూడా మనం కట్ చేసేసుకోవాలి, డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మూలల దగ్గర రివర్స్లో పెట్టాలండి, ఇలా పెట్టాలన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా, అలా పెట్టి కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి వెడల్పు వస్తుందన్నమాట, బ్యాగ్ అడుగు భాగం వెడల్పు వస్తుంది. 2 వైపులా అలా కుట్టుకుని డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు బ్యాగ్ని తిరగేస్తే కింద వెడల్పు వస్తుంది, పైన అరలు చూడండి, ఇటువైపు ఒక అర వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఒక అర వస్తుంది. ఇటువైపు చూసారా, ఇందులో మనం ఏమన్నా పెట్టుకోవచ్చు, అటువైపు కూడా వస్తుంది చూసారా. ఇటువైపు ఓపెన్ చేస్తే ఇందులో పెట్టుకోవచ్చు, మధ్యలో ఇంక మామూలే, మధ్యలో కూడా మనకి ఎన్నో పడతాయండి. చక్కగా అన్నీ మనకి హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటామో అన్నీ పెట్టేసుకోవచ్చండి. చూసారండి బ్యాగ్ కుట్టుకోవడం ఎంత ఈజీనో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? చూడండి ఎంత అందంగా ఇంట్లో ఉన్నవేనండి, వేస్ట్ క్లాతులతోనే కుట్టాను చూసారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.